ఎవ్రీడే ప్లానింగ్ ఎలా ఉండాలి అందరికి కామన్ గా ఉంటది కదా 8 AM to 7 PM లెటర్స్ టేక్. ఎంతకంటే ఎక్కువ ఉంది అంటే నువ్వు 12 గంటల పాటు కాలేజ్ లో కూర్చొని చేసేది ఏముండదు. సో 7:30 PM నుంచి 9:30 PM వరకు ఒక షెడ్యూల్ వేసుకో. అలాగే 9:30 PM నుంచి 11:30 PM వరకు. సో నైట్ 11:30, 12 వరకు చదివితే మార్నింగ్ పొద్దున్న నువ్వు లేవక్కర్లేదు. ఒక 6:30, 7 కి నిద్ర లేవండి. అలా కాదు నేను 10 దాటితే చదవలేకపోతున్నాను అంటే పొద్దున్న 5 గంటలకి లేవాల్సింది. ఎక్కడో ఒక చోట నైట్ అయినా చదవాలి లేదా పొద్దునైనా చదవాలి. సో ఇలాంటి స్లాట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7:30 to 9:30 PM నువ్వు మండే, ట్యూస్డే వీక్ డేస్ లో ఖచ్చితంగా ఒక స్లాట్ ఒక సబ్జెక్ట్ కి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లాట్ లో మ్యాథ్స్ చేసావు అనుకో, ఈ స్లాట్ లో ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ డేస్ లో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ చేయాలి. మరి మేడం ఇంగ్లీష్, సాంస్క్రిట్ అవన్నీ నువ్వు కాలేజ్ లో చదివింది చాలు, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంగ్లీష్, సాంస్క్రిట్ చదవాల్సినంత అవసరమే లేదు. ఈ షెడ్యూల్ లో ఒక్క షెడ్యూల్ మొత్తం మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒక్క స్లాట్ ఐపీఈ కి పెట్టుకోమ్మా. ఈ 2 స్లాట్ల్లో ఒక స్లాట్ ఐపీఈ కి పక్కన పెట్టుకో, నీకు స్టోరీ ఖతం అయిపోతుంది. సో ఐపీఈ ప్యారలల్ గా చదవడం చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.